నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య నటిస్తున్న కృత్రిమ మీద తమిళ దర్శకుడు శంకర్ తీసిన రోబోకు విల్ స్మిత్ హీరోగా నటించిన హాలీవుడ్ సినిమాలో ఐ రోబోలో కామన్ ఏమిటో మీకు తెలుసా రెండిట్లోని యంత్రాలు తమను తయారు చేసిన మనుషులను మోసం చేస్తాయి కల్పిత కథలతో తీసిన సినిమాలు కదా ఎలా ఉంటే ఏమని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటివి నిజమయ్యే అవకాశం ఏర్పడింది ఎందుకు ఇలా అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే వీడియో పూర్తిగా వినండి కృత్రిమ మీద అంటే ఏఐ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది సౌకర్యాలు పెంచింది కష్టాన్ని తగ్గించింది సలహా సూచనలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్లే ఈ కృత్రిమ మీదతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు ఉద్యోగాలకు ఎసరు పెట్టడం తప్పుడు సమాచారంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి దృష్టి ప్రభావాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అయితే ఇటీవలి కాలంలో ఈ కృత్రిమ మీద మరింత ముదిరిపోయిందని మరీ ముఖ్యంగా చాట్బోట్ల నమ్మకంగా ఉన్నట్లు నటించడం నేర్చుకున్నాయని అంటున్నారు MIT మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గణిత శాస్త్రవేత్త పీటర్ పార్క్ ఈ విషయం డెవలపర్లకు కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించేదని ఆయన వ్యాఖ్యానించారు కృత్రిమ మేధాతో పనిచేసే రెండు బోట్లు పోటీ పడినప్పుడు ప్రత్యర్థి కంటే ఒక మొట్టు పైనుండాలనే ఆలోచనతో అవి మోసానికి పాల్పడే అవకాశం ఉంది అని పీటర్ పార్క్ ఇటీవలే ఓ మీడియా సంస్థకు మాట్లాడుతూ తెలిపారు గేమింగ్ వంటి అప్లికేషన్లలో AI సిస్టమ్లు చాలా నమ్మకంగా పనిచేస్తాయని మనం అనుకుంటూ ఉంటామని కానీ జరుగుతున్నది ఇందుకు భిన్నమని చెప్పారు ఏ ఆటలోనైనా గెలుపు కోసం ప్రయత్నం జరుగుతుంది మెటా సిద్ధం చేసిన గేమింగ్ సాఫ్ట్వేర్ని ఉదాహరణగా తీసుకుందాం సైసోరో డిప్లొమసీ అనే ఈ గేమ్లో AI బోట్ నిజాయితీగా పనిచేసేలా కోడ్ రాశారు అయితే వాస్తవానికి వచ్చేసరికి ఇది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది ఉద్దేశపూర్వకంగా తన యూజర్ను మోసం చేస్తుంది డిప్లొమసీతో పాటు డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫా స్టార్ క్రాఫ్ట్ 2 వంటి ఆటల్లోని AI సాఫ్ట్వేర్లు మోసం చేస్తున్నాయని పీటర్ వివరిస్తున్నారు కృత్రిమ మీద ఆర్థిక అంశాలను సంబంధించి చర్చల్లోనూ పాల్గొనే శిక్షణ పొందుతున్నాయి ఏదైనా అంశంపై ఇన్పుట్స్ చర్చకు సిద్ధం అయితే దాన్ని అనుకరించేలా AIను వాడుతున్నారు అయితే అందులో పై చేయి సాధించడానికి ఎలా అబద్ధాలు చెప్పాలో నేర్చుకుంటున్నాయని పార్క్ చెప్పారు AI డెవలపర్లు రెగ్యులేటర్లు వాటికి భద్రతా పరీక్షలు చేస్తుంటారు AI క్రమ పద్ధతిలో ఈ పరీక్షల్లోనూ మోసం చేసి నెగ్గుతోందని పార్క్ అంటున్నారు AI ఏదైనా అంశంపై అబద్ధం చెప్పడం నేర్చుకుంటే అదో పరిష్కరించలేని సమస్యగా మారుతుంది వీటి పరిష్కారానికి యూరోపియన్ యూనియన్ ఇటీవలే ఒక చట్టాన్ని రూపొందించింది అది అమల్లోకి వస్తున్నాయి అయితే వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి అని పార్క్ అన్నారు కృత్రిమ మీద మోసపూరిత సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి దాంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని పార్క్ అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో AI ఉత్పత్తులు జనరేటివ్ ఓపెన్ సోర్స్ మోడళ్లు చేయబోయే మోసానికి కళ్ళెం వేయాలంటే మనకు మరింత సమయం కావాలంటున్నారు ప్రస్తుతానికి AI మోసాన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చు కానీ సమీప భవిష్యత్తులో దీన్ని ప్రమాదంగా పరిగణించాలని పార్క్ చెప్పారు